ఫెయింజల్ తుఫాన్ వాయుగుండంగా బలహీనపడింది. దీని ప్రభావంతో ఏపీకి 3 రోజుల పాటు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాంలలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. సముద్రంలో అలల ఉధృతి కొనసాగుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మరోవైపు ఫెయింజల్ ఎఫెక్ట్తో అటు తెలంగాణ, పుదుచ్చేరి, కేరళలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫెయింజల్ తుఫాన్ వాయుగుండంగా బలహీనపడింది. దీని ప్రభావంతో ఏపీకి 3 రోజుల పాటు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ప్రస్తుత వెదర్ రిపోర్ట్ ఏపీకి సంబంధించి ఏ విధంగా ఉంది అన్న వివరాలు మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, చెప్పండి, ఫెయింజల్ తుఫాన్ ఏ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది? ఓవరాల్ గా ఏపీ వెదర్ రిపోర్ట్ ఎట్లా ఉంది? ప్రస్తుతం ఏదైతే సైక్లోన్ తీరం దాటింది, తీరం దాటి క్రమంగా బలహీనపడుతుంది. ప్రస్తుతం అది వాయుగుండంగా కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో వాయుగుండ ప్రభావం అయితే మాత్రం దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటి మీద కూడా ఎక్కువ చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరులో దాని ప్రభావం కనిపిస్తుంది. చిత్తూరులో, తిరుపతిలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ పాఠశాలలకు కూడా సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఎఫెక్ట్ మొత్తం దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల మీదే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేస్తుంది. అక్కడ తీర ప్రాంతాల్లో అలజడి వాతావరణం ఉంటుంది. అలాగే గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్త హెచ్చరికలు అయితే మాత్రం జారీ చేసింది. అక్కడ ఈ రోజు, రేపటి సాయంత్రం వరకు కూడా, అంటే వాయుగుండం తిరిగి మళ్ళీ అది బలహీనపడే వరకు కూడా అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. చిత్తూరు, నెల్లూరు, ఏదైతే ఆ పరిసర ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా ఏపీ అంతా కూడా 3 రోజుల పాటు సాధారణం నుంచి ఒక మోస్తరు వర్షాలు అయితే మాత్రం కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కొంత పొడి వాతావరణం ఉంటుంది. అయితే తీర ప్రాంతంలో, అంటే సముద్రంలో అలజడి వాతావరణం మాత్రం కొనసాగుతుంది. బంగాళాఖాతంలో ఉన్న అన్ని తీర ప్రాంతాల్లోని అలల ఉధృతి, ఈదురుగాలుల తీవ్రత ఉంటుంది. కాబట్టి మత్స్యకారులకి హెచ్చరికలు అయితే మాత్రం ప్రస్తుతం ఎల్లుండి ఉదయం వరకు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాలన్నింటిలోని కూడా దాదాపుగా 3 రోజుల పాటు మత్స్యకారులకి హెచ్చరిక మెసేజ్లు అయితే మాత్రం కొనసాగుతున్నాయి. తీర ప్రాంతాల్లో ప్రజలు, అక్కడ జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. రైట్ అనురాధ.